తండ్రి ఉన్నాడు, మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన యొద్ద విచారణ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మనం ఆయనకి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా తండ్రి చిత్తం ఏమిటి, తండ్రి యొద్ద విచారణ చేసేటువంటి అనుభవం నుంచి బయటికి వెళ్ళిపోయి సొంత నిర్ణయాలను తీసుకొని ఆవేశపూర్వకమైనటువంటి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారి ఫీలింగ్స్కి, వారి ఎమోషన్స్కి చోటిచ్చి వారు సాటిస్ఫై అవ్వడానికి చేసేటువంటి నిర్ణయాలు ఈ రోజున సంఘంలో చాలామంది విశ్వాసుల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ లేవి షిమ్యోను ఇద్దరు కూడా, షిమ్యోను లేవి వీరిద్దరు కూడా ఏంటంటే భయంకరమైనటువంటి కోపము. తండ్రి మాటతో వీరికి లెక్కలేదు. తండ్రి బ్రతికే ఉన్నాడు, తండ్రిని విచారిద్దాము, తండ్రి ఏమనుకుంటున్నాడు, సమాధాన పడాలని చూస్తున్నాడు. అవతల పార్టీ నుంచి ఏంటంటే సమాధాన పడడానికే చూస్తారు. జరిగింది ఏదో జరిగిపోయింది, దీనాని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని మరి ఈ యొక్క హామోరు అడిగాడు. కానీ యాకోబు నిర్ణయం ఏంటి, ఆ తండ్రి అప్రోచ్ అయ్యాడు. ఈ తండ్రి వారితో మాట్లాడడానికి యాకోబు బిడ్డలు ఈ షిమ్యోను లేవి ఏమాత్రము కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఒంటరిగా వెళ్ళిపోయారు, సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు.